ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజు శ్రావణ మాసం. శ్రావణ మాసపు మొదటి శుక్రవారం. ఈ రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క కొన్ని శ్రావణ మాస వ్రత కథలు విందాం. మొదటిది, శ్రావణ వ్రత కథలలో అత్యంత ప్రాచుర్యం పొందిన వాటిల్లో ఒకటి, జీవితంలోని ప్రతి అంశంలోనూ విజయం సాధించినటువంటి ఒక ధనవంతుడైన వ్యాపారి కథ. అతనికి పిల్లలు లేరు. సంతానం కోసం ఆరాటపడిన వ్యాపారి మరియు అతని భార్య శ్రావణ శుక్రవారం రోజున అత్యంత విశ్వాసంతో వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. ప్రతి శుక్రవారం రోజు వారు శివాలయానికి వెళ్ళి శివలింగానికి బిల్వ ఆకులు మరియు నీళ్లు, పాలు సమర్పించి అమ్మవారికి పూజ, అభిషేకాలు పూర్తి భక్తిభావంతో మంత్రాలను పఠించేవారు. వారి అచంచల విశ్వాసంతో సంతోషించిన పార్వతీదేవి ఆ దంపతులను ఆశీర్వదించమని పరమశివుణ్ణి కోరింది. శివుడు అంగీకరించాడు. కానీ ఆ దంపతులకు 12 సంవత్సరాలు మాత్రమే జీవించే కుమారుడు పుడతారని పార్వతీదేవికి చెప్పాడు. ఈ వరం పొందిన వ్యాపారి కృతజ్ఞతతో దైవ సంకల్పాన్ని అంగీకరించాడు. కాలం గడిచే కొద్దీ ఆ బాలుడు పుట్టి తెలివైనవాడు మరియు దయగలవాడుగా పెరిగాడు. కానీ అతని 12వ పుట్టినరోజు సమీపిస్తుంది. తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందారు. అతను ఆధ్యాత్మిక యోగ్యతను పొందుతాడని ఆశిస్తూ వారు అతన్ని కాశీకి కుటుంబ స్నేహితుడితో పంపారు. మార్గ మధ్యలో బాలుడు మరియు అతని సహచరుడు వివాహం జరగబోయే పట్టణంలో ఆశ్రయం పొందారు. వరుడు అదృశ్యమయ్యాడు మరియు వధువు తండ్రి నిరాశతో తన కుమార్తెను వివాహం చేసుకోమని బాలుడిని అడిగాడు. మొదట అయిష్టంగానే ఉన్నప్పటికీ బాలుడు అంగీకరించాడు. తన నిజమైన గుర్తింపును దాచిపెట్టాడు. వివాహం తర్వాత ఆ బాలుడు కాశీకి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కానీ అక్కడికి చేరుకున్న వెంటనే తీవ్ర అనారోగ్యానికి గురై మరణించాడు. దుఃఖంతో విరిగిపోయిన వ్యాపారి మరింత భక్తితో శుక్రవారం రోజు వ్రతాన్ని ప్రార్థిస్తూనే ఉన్నాడు. అతని వినయం మరియు విశ్వాసంతో ముగ్ధుడైన పరమశివుడు అలాగే పార్వతీదేవి ప్రత్యక్షమై ఆ బాలుణ్ణి తిరిగి బ్రతికించాడు. అతని జీవిత కాలాన్ని పొడిగించాడు మరియు మొత్తం కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఈ కథ నిజాయితీ గల భక్తి, వినయం మరియు దైవిక సంకల్పాన్ని అంగీకరించటం విధిని కూడా మార్చగలదని వెల్లడిస్తుంది. మరొక ప్రసిద్ధ శ్రావణ వ్రత కథ, పేదరికం మరియు దురదృష్టంతో బాధపడుతున్న ఒక వినయపూర్వకమైన బ్రాహ్మణుడి కథ. కష్టాలు ఉన్నప్పటికీ ఆ బ్రాహ్మణుడు లోతైన ఆధ్యాత్మికవేత్త మరియు పరమశివుణ్ణి, అమ్మవారిని ఆశీర్వాద శక్తిని విశ్వసించాడు. ఒక ఋషి సలహా మేరకు అతను శ్రావణ మాసంలో శుక్రవారం రోజు ఉపవాసాలు పాటించడం ప్రారంభించాడు. ప్రతి వారం అతను ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేసి గుడికి వెళ్ళి తనకు సాధ్యమైనంత తక్కువ కానుకలు, కొన్నిసార్లు నీరు మరియు బిల్వ ఆకులు, అభిషేకానికి పాలు మాత్రమే సమర్పించి పూజలు చేసేవాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అతని భక్తి ప్రభావితం కాలేదు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడి అంకిత భావానికి సంతోషించిన పరమశివుడు మారువేషంలో అతని ముందు ప్రత్యక్షమై అతని విశ్వాసాన్ని పరీక్షించాడు. అతని నమ్మకాల గురించి ప్రశ్నించినప్పుడు మరియు అతని పేదరికాన్ని ఎగతాళి చేసినప్పుడు కూడా బ్రాహ్మణుడు అతని భక్తిని నిలబెట్టుకున్నాడు. చివరికి పరమశివుడు తన నిజమైన రూపాన్ని వెల్లడించాడు. బ్రాహ్మణుడికి శాంతి, శ్రేయస్సు మరియు ఆనందాన్ని అనుగ్రహించాడు. ఆ బ్రాహ్మణుడి జీవితం పోరాటం నుండి సమృద్ధిగా మారిపోయింది. ఇదంతా అతని నిజాయితీ గల ఆరాధన మరియు బలమైన నమ్మకం కారణంగానే ఇదంతా సాధ్యపడింది. పరమశివుడి భక్తుడి హృదయంలోకి చూస్తాడు. వారు సమర్పించే సంపదలో కాదు. జీవితం, అధికారం, సంపద, కుటుంబం మరియు కీర్తి వంటి అన్ని విలాసాలను కలిగి ఉన్న అంతర్గత శాంతి లేని ఒక గొప్ప రాజు కథ. అతను ఎంత సాధించినా కూడా అతని హృదయం
చంచలంగా ఉంది. నిజమైన ఆనందం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవటానికి అతను జ్ఞానులను మరియు ఋషులను పిలిపించాడు.